కొంచెం ఒక సీనియర్ యాక్టర్స్తో వర్క్ చేయడం అనేది ఒక పెద్ద విషయం. అలాంటిది మోహన్ బాబు గారు ఎన్ని ఇయర్స్ నుంచో ఎన్నో క్యారెక్టర్స్ చేశారు. మోహన్ బాబు గారు కానివ్వండి, సముద్ర గారు కానివ్వండి, ఇంకా చాలామంది సీనియర్ ఆర్టిస్టులు కూడా ఇందులో ఉన్నారు. మేము ట్రైలర్లో చూసాం. సో అది మీకు రెస్పాన్సిబిలిటీ అనేది ఎలా అనిపించింది? అంటే ఇట్స్ ప్రెషరైజింగ్ థింగ్ కూడా కదా, అంటే ప్రేక్షకుల దాకా మూవీని ఎలా తీసుకెళ్తాం, ఇంతమంది ఆర్టిస్టులతో ఎలా మూవీ ఫినిష్ చేస్తాం ఎలా. సో ఆ వర్క్, ఆ జర్నీ, ఆ మూవీ మేకింగ్ జర్నీ గురించి మాతో షేర్ చేయి. డ్రీమ్ కమ్ ట్రూ అండి. ఎనీ డైరెక్టర్ ఇట్స్ డ్రీమ్ కమ్ ట్రూ. ఇంత పెద్ద క్యాస్ట్తో చేయడం అన్నది ఎవరికైనా లైఫ్ టైం ఆపర్చునిటీ. సో ఆపర్చునిటీ వచ్చింది. ఫస్ట్ ఎనీవేస్ నేను చాలాసార్లు చెప్పాను లక్ష్మి గారికి, నేను ఎంత చేసినా నేను డెఫినెట్గా రుణపడి ఉంటాను దీనికి. సో డిసిప్లిన్ అండి మెయిన్. చాలా డిసిప్లిన్ నేర్చుకున్నా ఈ సినిమాలో నేను. మీరు నమ్ముతారు, 7 o'clock ఫస్ట్ షాట్ అయితే మోహన్ బాబు గారు 5 o'clock సెట్లో ఉండేవాళ్ళు. 5 o'clock మోహన్ బాబు గారు వచ్చేసారని చెప్పేసి అలర్ట్. అదే అంటే మీరు జీన్స్ అనుకోండి, ఏమనుకోండి, లక్ష్మీ గారు అంతే. 5 o'clock చెప్పండి, షీల్ బి దేర్ 4:45 ఉంటారు. 6 o'clock చెప్పండి, 5:45 ఉంటారు. ఎస్. సో అంత డిసిప్లిన్ నేను నేర్చుకున్నాను. ఎందుకంటే జనరల్గా ఏంటి అని అంటే ఎవరైనా 6 o'clock 7 o'clock చెప్తే 8కి వస్తారు. ఒకరిని కాదు, జనరల్గా ఓకేలే 7 చెప్పాం కదా మనం, 8 o'clock వస్తారు అనుకుంటాం. మరి అట్లా కాదు, 15-20 minutes విత్ మేకప్ రెడీగా ఉంటారు. సో ఆ డిసిప్లిన్ చాలా నేర్చుకున్నాను ఈ సినిమాలో. సో ప్రొడ్యూసర్ కదండి, బేసిక్గా మీటర్ తిరిగిపోద్ది. లేదు అలా అన్నారు కానీ, బట్ ఏ సినిమా అయినా అంతే. ఎందుకంటే ఈ జర్నీలో నేను ఆవిడ యాక్టింగ్ చేసిన సినిమాలకి, ఆవిడ ప్రొడ్యూసర్ కాదు మేడం, యాక్టింగ్ చేసిన సినిమాలకి వెళ్ళాను సెట్స్కి. సో ఇది చేశాను. సో అక్కడ వాళ్ళు చెప్పింది, బట్ నేను పర్సనల్గా చూసింది కూడా నేను చెప్తున్నా. ఏంటి అంటే ఆ సినిమా ఆవిడ ప్రొడ్యూసర్ అయినా కాకపోయినా, ఆవిడ ఓన్లీ యాక్టర్ అయినా సరే చెప్పిన కాల్ షీట్ కంటే బిఫోర్ రెడీగా ఉంటారు. సో ఆ డిసిప్లిన్ నేర్చుకోవాలి, చాలామంది నేర్చుకోవాలి. పాండవులు తుమ్మెదలో మీరు ఒక్కరే మిస్సింగ్ అందులో. కరెక్ట్. మోహన్ బాబు కానివ్వండి, మనోజ్ గారు కానివ్వండి, విష్ణు గారు ఉన్నప్పుడు నేను ఒక ఇంటర్వ్యూలో మీరు అది స్టేట్మెంట్ చెప్పినప్పుడు నేను విన్నాను. ఏంటంటే నేను ఒక్కదాన్ని అందులో లేను, నన్ను ఒక్క సీన్లోనే ఉంచుకోవాల్సింది కదా అని నేను ఎంతో రిక్వెస్ట్ చేశానని. సో ఫ్యూచర్లో అలాంటిది ఏదైనా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఆ దేవుడు అనుకుంటే ఏదైనా జరుగుతుంది. సో అఫ్ కోర్స్ ఉంటుంది నాకు టు బీ అందరూ యాక్టర్స్ అయినప్పుడు ఒకటి ఏదైనా ఒక మంచిది చెయ్యాలి అందరం కలిసి అనేది ఇట్స్ సహజం అనుకుంటాం, కానీ అవన్నీ కుదరాలి కదా కరెక్ట్గా. సో వంశీ గారే పుల్ చేయాలంటారు. నాగార్జున గారికి ఎలాగా మనం ఉందో వీళ్ళకి ఒక మంచు వారి ఫ్యామిలీకి ఒక మూవీ కావాలంటారు. పెద్ద ఆపర్చునిటీ.